అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఈ 3 పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలంటూ ఈ వీడియోలో మనం చూద్దాం. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా ఏమైనా మార్పులు చేయాలి అంటే చెప్పే విధానంలో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నాకు అర్థమవుతుంది. మీకు ఇంకా మార్పులు చేసి చెప్పే విధానం చేస్తాను నేను. ముందుగా ఈనాడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో చూద్దాం. ధాన్యం సేకరణలో నిబంధనల సరళతరం ఎప్పుడు? అన్నదాత ప్రయోజనాలను పట్టించుకొని అధికార గణం. తేమ శాతం మొదలు అడుగడుగునా సతాయింపులే. 2019 ముందు నాటి విధానమే మేలంటున్న రైతులు. కూటమి ప్రభుత్వం అంటే ఒక నాయకుడు మంచివాడైతే సరిపోదండి. అక్కడ నిబంధనలు అమలు చేసేటటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పర్ఫెక్ట్గా ఉండాలి. నాయకుడు ఏది చెప్తే, ముఖ్యమంత్రి ఏది చెప్తే అది పర్ఫెక్ట్గా ఫాలో చేసే వాళ్ళై ఉండాలి. కానీ రైతులు ఇబ్బంది పడకూడదని కూటమి ప్రభుత్వం చెప్తూనే ఉంది. దాన్ని ఎవరూ పట్టించుకోవట్లేదు. రాష్ట్రంలో వరి సాగు, ఉత్పత్తి ఏటికేడు తగ్గుతున్నాయి. 5 ఏళ్లుగా భారీ వర్షాలు, వరదలు తదితర ప్రతికూల వాతావరణ పరిస్థితులతో పాటు సేకరణలో ప్రభుత్వ నిబంధనలు దానికి కారణం. ఈ క్రాప్లో నమోదు, రైతు సేవా కేంద్రంలో పేరు నమోదు నుంచి మిల్లుకు వెళ్లేదాకా అడుగడుగునా సతాయింపులే. ఆనక ధాన్యం సొమ్ముకు నెలల తరబడి ఎదురుచూపులే. ఫలితంగానే ఖరీఫ్లో 30 లక్షల నుంచి 40 లక్షల ఎకరాలు సాగవ్వాల్సిన వరి గతేడాది 33.5 లక్షల ఎకరాలకు తగ్గింది. 2019-20 నాటితో పోలిస్తే 2023-24లో సేకరణ 18 లక్షల టన్నులు తగ్గింది. ఈ ఏడాది సాగు కొంత పెరిగినా సాధారణం కంటే తక్కువే. అయినా పౌర సరఫరాలు, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు రైతుల్ని ముప్పు తిప్పలు పెట్టే విధానాలు మార్చుకోవట్లేదు. దశాబ్దాలుగా వరి పండిస్తున్నామని గత ప్రభుత్వంలో పడినన్ని ఇబ్బందులు ఎన్నడూ లేవని అన్నదాతలు వాపోతున్నారు. ఈ ఏడాదైనా అధికారుల తీరు మారుతుందని ఆశించినా వారి ధోరణి మారనే లేదని అసహనం వ్యక్తమవుతుంది. చెప్పాను కదండి, ఇక్కడ అధికారులు పర్ఫెక్ట్గా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి ఏదైతే అధికారులకి అలవాటు చేశాడో అది ఇంకా మర్చిపోకుండా అలాగే ప్రవర్తిస్తున్నారు రైతుల పట్ల అధికారులు. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు రైతులు ఇబ్బంది పడకూడదు, అలా ఇబ్బంది పడితే సహించను అని చెప్తూనే ఉన్నారు. అయినా సరే వీళ్ళు ఖాతరు చేయట్లా. మరి ఈ విధానాన్ని ప్రభుత్వం ఎప్పుడు సరళతరం చేస్తుంది, ఎప్పుడు పర్ఫెక్ట్గా నడిపిస్తుంది అనేది చూడాలి. సిరియా అధ్యక్షుడి పరారి, దేశం విడిచిపోయి వెళ్ళిపోయిన అసద్. 5.5 దశాబ్దాల కుటుంబ పాలనకు తెర, వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్న ప్రజలు, తిరుగుబాటుదారుల నియంత్రణలోకి ప్రభుత్వం, అధికార బదిలీకి సిద్ధమన్న ప్రధానమంత్రి. గోలన్ హైట్స్ బఫర్ జోన్లో ఇజ్రాయెల్ పాగా, కుటుంబం సహా రష్యాకు చేరుకున్న అసద్. సిరియాలో దాదాపు 5.5 దశాబ్దాలుగా సాగుతున్న అసద్ కుటుంబ పాలనకు ఎట్టకేలకు తెరపడింది. తిరుగుబాటుదారులు విజృంభించి రాజధాని డమాస్కస్లోకి ప్రవేశించడంతో దేశాధ్యక్షుడు బషర్ అల్ అసద్ ఆదివారం తెల్లవారుజామున దేశం విడిచి వెళ్ళిపోయారు. దాంతో ఆయన ప్రభుత్వం కూలిపోయి సిరియా పూర్తిగా తిరుగుబాటుదారుల నియంత్రణలోకి వెళ్ళినట్టుంది. ఇక్కడ ఒకటండి, ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజాపాలన చేస్తే సక్రమంగా అది నిలబడుతుంది. అంతేగాని నియంతృత్వ పాలన చేస్తే మాత్రం ఇక్కడ మన దానిలో తిరుగుబాటు లేదు, కానీ ఓటు తిరుగుబాటుతోటి జగన్ని తరిమి కొట్టారు కదా, అలాగే అక్కడ సిరియాలో ఈ అధ్యక్షుడిని తరిమి కొట్టారు తిరుగుబాటుదారులు. 5వ పేజీలో వార్త అంటండి ఇది. కూటమి సర్కారు విధానాలతో పరిశ్రమలు వస్తున్నాయి. విశాఖ, అనకాపల్లి జిల్లాలపై పారిశ్రామికవేత్తల చూపు. అంత సౌండ్ ఎందుకురా బుజ్జి? ప్రాణాలు తీస్తున్న డీజేలు, భారీ శబ్దాలు. ఇవన్నీ కూడా 5వ పేజీలో ఉన్నటువంటి వార్తలు. కొనసాగుతున్న అల్పపీడనం. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం సోమవారం నాటికి తీవ్ర అల్పపీడనంగా బలపడుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. బుధవారం నాటికి శ్రీలంక, తమిళనాడు తీరాలకు చేరువవుతుందని భావిస్తోంది. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. ఇది పరిస్థితి. రేషన్ మాఫియాలో సిట్ గుబులు. ఎప్పుడొస్తుంది, ఏమేమి ఆరా తీస్తుందని ఆందోళన. తనిఖీలకు రాకుండా అడ్డుకునేందుకు మైండ్ గేమ్.
ఉపాధి పోతుంది, ఎగుమతులు ఆగిపోతాయంటూ ప్రకటనలు. సిట్ ఎప్పుడొస్తుంది? కేసులు నమోదైన 13 కంపెనీలేనా? ఇతర ఎగుమతి సంస్థలపైన ఆరా తీస్తుందా? కాకినాడ జిల్లాలో ఇదే చర్చ. పేదల బియ్యం అక్రమ రవాణా మూలాల శోధనకు ప్రత్యేక దర్యాప్తు బృందం అంటే సిట్ను ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. త్వరలో సిట్ రంగంలోకి దిగనున్న నేపథ్యంలో రేషన్ మాఫియా గుండెల్లో గుబులు మొదలైంది. దీంతో కార్మికులకు ఉపాధి పోతుంది, ఎగుమతులకు నష్టం ఏర్పడుతుందని ప్రకటనలు ఇస్తూ మైండ్ గేమ్ ఆడుతోంది. రాష్ట్రంలో పలు పోర్టులున్న కాకినాడ పోర్టులే తరచూ రచ్చకెక్కుతున్నాయి. గత 5 ఏళ్లు ఈ పోర్టుల నుంచి రేషన్ మాఫియా చేసిన పేదల బియ్యం అక్రమ ఎగుమతులపైనే చర్చ అంతా సాగుతోంది. తెర వెనుక ఎవరున్నారన్నది తేల్చేందుకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడంతో క్షేత్రస్థాయిలో వేడి పెరిగింది. సిఐడి ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలోని బృందం త్వరలో కాకినాడ రానుంది. దర్యాప్తు ప్రారంభించే ముందు జిల్లా కలెక్టర్, ఎస్పీలతో సమావేశం కానుంది. ఇక్కడ పరిస్థితిపై ఓ స్పష్టతకు వచ్చాక పీడీఎస్ అక్రమాలపై నమోదైన 13 కేసులతో పాటు ఇతర అంశాలపై దృష్టి సారిస్తారు. రాబోయే 2-3 రోజుల్లో సిట్ జిల్లాకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఓవైపు సిఐడి, ఓవైపు జిల్లా యంత్రాంగం. వీరి దెబ్బకి ఎవరైతే ఈ బియ్యం సరఫరా చేశారో వాళ్ళందరూ కూడా భయపడుతున్నారనే చెప్పొచ్చు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్లు నేడే లెక్కింపు. అదొక వార్త లోపల పేజీలో ఉంది. ఇంకొకటి డ్రైవర్ నిద్రమొత్తంతా. పల్నాడు జిల్లాలో చెట్టును ఢీకొన్న కారు, మృతులు నెల్లూరు జిల్లా వాసులు. తెలంగాణలోని కొండగట్టు వెళ్ళి వస్తుండగా ప్రమాదం. నేడు అంతర్జాతీయ అవినీతి దినోత్సవం అంట, వ్యతిరేక దినోత్సవం. ఎవరో తెలియదు కానీ సార్, అవినీతి నిర్మూలనపై మీ సందేశం కావాలట. జగన్మోహన్ రెడ్డి కార్టూన్ బొమ్మేశారు, అవినీతి కామెడీగా వేశారు. ఆ చెప్పుల ధర 237 కోట్లు. బాబా. అమెరికాకు చెందిన నటి, గాయకురాలు జూడీ గార్లాండ్ ది విజర్డ్ ఆఫ్ ఓజ్ చిత్రంలో ధరించిన రూబీ చెప్పులను తాజాగా వేలం వేశారు. ఇవి ఏకంగా $28 మిలియన్ అంటే 237 కోట్లకు పైగా పలికాయి. దాదాపు 20 ఏళ్ల క్రితం చోరీకి గురైన ఆ చెప్పులు తాజా వేలంలో అంత ధర పలకడం విశేషం. ఇక సిరియా దారేటు. అసద్ను పడగొట్టింది ఒకప్పుడే ఆల్ ఖైదా ఉగ్రవాదే. తిరుగుబాటుదారుల నేత ఆల్ జులానీ ప్రస్థానం ఇది. తిరుగుబాటుదారుల ప్రస్థానం గురించి రాశారు. రష్యా ఇరాన్పై ట్రంప్ విసురులు. ప్రయోజనం లేకే అసద్ను కాపాడలేదు. దుబాయ్లో 300 కిలోల దిమ్మె. శత్రు దుర్భేద్యంగా సరిహద్దులు. త్వరలో యాంటీ డ్రోన్ విభాగం. అమిత్ షా గారు చెప్పారంటండి. రైతుల ఆందోళన నేపథ్యంలో ప్రయాణాలకు ఆటంకం లేకుండా చూడండి, సుప్రీంకోర్టులో పిటిషన్. ఓకే. జార్జ్ సోరోస్ ఫౌండేషన్తో సోనియాకు సంబంధం. భాజపా. లోక్సభలో రాహుల్ను నిలదీస్తాం. దుబే. కోతుల కొట్లాట, నిలిచిన రైళ్ల రాకపోకలు. బీహార్లోని నమస్తీపూర్లో ఘటన. రైల్వే పట్టాలపైన కొట్టుకున్నాయట్టుందండి. సెకీ విద్యుత్ తీసుకుందాం. వచ్చే ఏడాది నుంచి 4.191 ఎంయూలు తీసుకునేలా ప్రతిపాదన. ఆ మేరకు మిగులు విద్యుత్ సర్దుబాటుకు అంకెలగారడి. డిస్కంల వనరుల ప్రణాళికలో అడ్డగోలు లెక్కలు. సెకీ నుంచి విద్యుత్తును తీసుకోవాలని డిస్కంలు నిర్ణయించాయి. 2025-26 4191.27 మిలియన్ల యూనిట్లు విద్యుత్ తీసుకోనున్నట్లు వనరుల ప్రణాళికలో చూపాయి. ఏపీ రూరల్ అగ్రికల్చర్ పవర్ సప్లై కంపెనీ పేరిట ఆ విద్యుత్తును డిస్కంలు వనరుల ప్రణాళికలో చేర్చాయి. ఆ సర్దుబాటు కోసం ప్రస్తుతం విద్యుత్ కొనుగోలు ఒప్పందాల ద్వారా అందుతున్న పవన సౌర విద్యుత్ లెక్కలతో డిస్కంలు అంకెలగారడీ చేశాయి. ఈ ఏడాదిలో ముగిసే పీపీఏలు లేకున్నా వచ్చే ఏడాది పునరుత్పాదక విద్యుత్ 2711 ఎంయూలు తగ్గుతుందని డిస్కంలు ప్రణాళికలో పేర్కొన్నాయి.
ఆ విద్యుత్ సర్దుబాటు చేసే వివరాలపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. అడ్డగోలు లెక్కలు చూపిస్తున్నాయంటండి. 16 నగరాల్లో పీపీపీ పద్ధతిలో రహదారుల అభివృద్ధి. 642 కిలోమీటర్ల మేర సిద్ధమవుతున్న సమగ్ర ప్రాజెక్టు నివేదికలు. రోడ్ల అభివృద్ధి 10 ఏళ్ల వరకు నిర్వహణ బాధ్యత గుత్తేదారులదే. సంక్షోభంలోనే అవకాశాలు వెతుక్కోవాలన్న సిద్ధాంతాన్ని ప్రభుత్వ శాఖలు స్ఫూర్తిగా తీసుకుంటున్నాయి. వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యంతో పట్టణ స్థానిక సంస్థల్లో అధ్వానంగా తయారైన రహదారులను పీపీపీ విధానంలో అభివృద్ధి చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 16 నగరపాలక సంస్థల్లో మొదటి విడతగా 642.9 కిలోమీటర్ల రహదారుల అభివృద్ధికి సమగ్ర ప్రాజెక్టు నివేదికలు రూపొందించుతున్నారు. విశాఖలో అత్యధికంగా 253 కిలోమీటర్లు, మిగతా చోట్ల కనిష్టంగా 5, గరిష్టంగా 83 కిలోమీటర్ల రోడ్లు అభివృద్ధి చేయనున్నారు. మంచిది. కొంత మంచి జరుగుతుంది, కొన్ని చోట్ల అధికారుల నిర్లక్ష్యము ఉందండి. 100 ఏళ్ళైనా వన్నె తగ్గని మహల్ అంట. గంధర్వ మహల్ భవనం పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట్లోని 100 ఏళ్ల నాటి గంధర్వ మహల్ ఇప్పటికీ వన్నె తగ్గకుండా కాంతులు ఎనుతోంది. ఈ భవనం ఉత్తర భారత నిర్మాణ శైలిని పోలి ఉంటుంది. దీన్ని జమీందారు గోడవర్తి నాగేశ్వరరావు అభిరుచికి ప్రతీకగా అరెకరం విస్తీర్ణంలో నిర్మించారు. 1918లో నిర్మాణ పనులు మొదలుపెట్టి 1924లో పూర్తి చేశారు. గానుగ సున్నం, కోడిగుడ్ల సొనతో తయారు చేసిన మిశ్రమంతో నిర్మించడంతో ఇప్పటికీ చెక్కు చెదరలేదు. మహల్లో 25కి పైగా గదులున్నాయి. ఇక్కడ సెంట్రల్ హాల్లోని పియానోకు 1885లో లండన్లో నిర్వహించిన పురావస్తు ప్రదర్శనలో రజత పథకం వచ్చింది. అబ్బా, గానుగ సున్నం కోడిగుడ్లు సొనతో అంటాను మిశ్రమంతో నిర్మించారంట. ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోండి. కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లకు సీఎం ఆదేశం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ధాన్యం తడవకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లను సీఎం చంద్రబాబు ఆదేశించారు. కోసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించి ఏర్పాట్లు చేయాలని సూచించారు. పాపం చంద్రబాబు నాయుడు గారు అన్ని సూచనలు ఇస్తున్నారు, కానీ అధికారులు కరెక్ట్గా ఉండాలి కదా. రాజస్థాన్ సర్వే రాళ్లతో ఎవరికి లాభం? గతేడాది 20 లక్షల రాళ్లకు టెండరు. వెంకటరెడ్డి సన్నిహితుడి సంస్థకు దక్కిన బిడ్. వీటిపై దృష్టి పెట్టిన ఏసీబీ అధికారులు. సాగర తీరం సంభ్రమాశ్చర్యం. విశాఖలో ఘనంగా తొలి జలాంతర్గామి 57వ వార్షికోత్సవం. తొలి జలాంతర్గామి అంటే నిధులు ఇచ్చినా నిర్లక్ష్యం చేశారు. వైకాపా హయాంలో అధ్వానంగా మారిన రూసా నిధుల వినియోగం. 40 కోట్లకు పైగా వ్యయం చేయని దుస్థితి. అవి ఖర్చు చేస్తేనే కొత్తవి మంజూరంటూ కేంద్రం మెలిక. విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం ఇస్తున్న నిధుల వినియోగం అధ్వాన్నంగా మారింది. గత వైకాపా పాలనలో దారి తప్పిన రాష్ట్రీయ ఉच्चतर శిక్షా అభియాన్ అంటే రూసా నిధులను ప్రస్తుతం గాడిన పెట్టాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వంలో రూసా 1 కింద 70 విద్యా సంస్థలకు కలిపి మొత్తం 357.47 కోట్లు, రూసా 2 కింద 67 విద్యా సంస్థలకు 500 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 40% మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాల్సి ఉంది. అయితే దానిని ఇవ్వకుండానే రాష్ట్రం వాడేసుకోవడంతో పనుల్లో తీవ్ర జాప్యం జరిగింది. మరి వాడేసుకోక ఏం చేస్తారండి? జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా సరే సంక్షేమ పథకాలు ఇచ్చి రాష్ట్ర అభివృద్ధిని అటకెక్కించారు. సంక్షేమ పథకాలు ఇవ్వటం తప్పు కాదు, దానితో పాటు పరిశ్రమలు తీసుకొచ్చి మన రాష్ట్రానికి ఆర్థికంగా వనరులను ఏర్పాటు చేయాలి కదా, ఆర్థిక లాభం కోసం. తాకట్టు, అప్పు తీర్చకుండానే కనికట్టు. రుణం చెల్లించేసినట్లు నకిలీ రసీదులు. బ్యాంకులు, ప్రైవేటు రుణ సంస్థలకు టోకరా. ఉమ్మడి పశ్చిమలో కొత్త దంద.
యాంత్రీకరణతోనే వ్యవసాయం లాభసాటి అంట కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. నేటి నుంచి కళా ఉత్సవ్ రాష్ట్ర స్థాయి పోటీలు. అంత సౌండ్ ఎందుకురా బుజ్జి? ప్రాణాలు తీస్తున్న డీజేలు, భారీ శబ్దాలు, ఉన్నట్లుండి కుప్పకూలుతున్న యువత, గర్భంలోని శిశువులు చనిపోతున్న ఘటనలు, బ్రెయిన్ స్ట్రోక్, శాశ్వత వినికిడి లోపం తలెత్తే ప్రమాదం. అంటే సౌండ్ ఎక్కువైతే. కోళ్ళు కాదు కపోతాలే అంట. చిత్రంలో కనిపిస్తున్నాయి కోళ్ళు కాదు పావురాలు. కూటమి సర్కారు విధానాలతోనే పరిశ్రమలు వస్తున్నాయి. జగన్మాత సన్నిధిలో ముగిసిన కృష్ణవేణి సంగీత నీరాజనం. క్రమశిక్షణతో మధుమేహ నియంత్రణ. సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ పేద రోగుల కోసం 5 లక్షల రూపాయల విరాళం ఇస్తున్నట్లు ప్రకటన. విజయవాడలో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం అంటండి 14 నుంచి. కొర్రీలు వేసి ఏడిపిస్తున్నారు. రైతులను జలగల్లా పీడిస్తున్న కొందరు సిఆర్డీఏ ఉద్యోగులు. రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు లంచాల డిమాండ్. సామాజిక మాధ్యమాల్లో రైతు ఉద్యోగి సంభాషణ వైరల్. దర్యాప్తు చేయని ఏసీబీ డీజీకి సిఆర్డీఏ కమిషనర్ లేఖ. కుప్పంలో 1,00,000 దాటిన తెదేపా సభ్యత్వాలంట. ఏడాదికి 2 కోట్ల రూపాయల ప్యాకేజ్. అమెజాన్ శాస్త్రవేత్తగా తుంకిమెట్ల యువకుడు. అమెజాన్లో శాస్త్రవేత్తగా తుంకిమెట్ల యువకుడు అంట. ఏడాదికి 2 కోట్ల ప్యాకేజ్. పాఠశాల నిర్వహణ నిధిలో తల్లిదండ్రులది కీలక పాత్ర. వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. వైకాపా ప్రభుత్వంలోనూ ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించినట్లు వైకాపా అధ్యక్షుడు జగన్ తెలిపారు. అవునండి, గుర్తుంది నాకు. విద్యార్థులతోటి తల్లిదండ్రులతోటి అందరిని కూర్చోబెట్టి ఎదుటి వాళ్ళని తిట్టే పనే పెట్టాడు తప్ప ఏం అభివృద్ధి చేశాడో చెప్పలేదు. విద్యల కోసం ఏం చేస్తున్నాడో చెప్పలేదు. విద్యార్థుల భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో చెప్పలేదు. కరెక్టే. ఎంపీ అవినాష్ రెడ్డి పిఏకు రెండోసారి 41A నోటీసులు. ఓకే, ఇవ్వండి ఈనాడులో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు. ఇంకా సాక్షిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో ఒకసారి చూద్దాం. సర్కారు ఏడి పింఛన్. అబ్బా, ప్రాస ఒకటి ఇలా మొఖాలకి. కొత్తవి లేవు కానీ మళ్ళీ కోతలు మొదలు. ఈ 6 నెలల్లోనే పింఛన్ల సంఖ్యలో 1.57 లక్షల తగ్గుదల. దరఖాస్తు చేసుకున్న 2 లక్షల మంది ఎదురుచూపు. ఇప్పుడు కొత్తగా దరఖాస్తుకు అవకాశమే లేదు. మరింత మందిపై వేటు వేసేందుకు నేటి నుంచి పింఛన్ల వెరిఫికేషన్. నేడు రేపు కొనసాగుతున్న పరిశీలన. ఇక్కడ పింఛన్లు వెరిఫికేషన్ చేస్తే మంచిదే కదా, ఎవరికి ఖచ్చితంగా వస్తున్నాయి, ఎవరు దానికి పింఛన్లకు అర్హులు అవుతారు, ఎవరు కాదు, కాని వాళ్ళు ఎవరెవరు పింఛన్ తీసుకుంటున్నారు అనేది చెక్ చేసి మరీ తీస్తారు. అందులో తప్పేం లేదు. యాక్చువల్గా వీళ్ళ బాధ ఏంటంటే వీళ్ళు చేసినటువంటి అక్రమం ఉంటుంది కదా, అంటే పింఛన్కి అర్హులు కాని వారికి కూడా చాలామందికి వీళ్ళ తొత్తులకి ఇచ్చుకున్నారు కదా, అవన్నీ బయటపడతాయని చెప్పి వీళ్ళ బాధ. వీళ్ళ ఏడుపు వీళ్ళది. సర్కారు ఏడిపించని కాదు, సాక్షి జగన్ల ఏడుపులు అని. కూటమి కొత్త స్టంట్స్. పేరెంట్స్ కమిటీ సమావేశాల పేరుతో ఏమార్చే యత్నం. ఇంతటి నటనా కౌశలం సీఎం చంద్రబాబుకే సొంతం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపాటు. టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు కొత్త ఏమీ కాదు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో క్రమం తప్పకుండా జరిగాయి. తల్లిదండ్రుల కమిటీల భాగస్వామ్యంతోనే నాడు నేడు పనులు. ఈ సమావేశాలకి ఇప్పుడు కొత్త పేరు పెట్టి ఏమార్చే యత్నం. విద్యారంగాన్ని నాశనం చేయడమే కాక ఈ సమావేశాలకు చందాలు అడుగుతారా? అమ్మఒడి గురించి సీఎం, డిప్యూటీ సీఎం లోకేష్ ఎందుకు మాట్లాడడం లేదు? అదే ఉన్మాదం. సెకీ విద్యుత్పై వాస్తవాలు కనిపిస్తున్నా ఆగని ఈనాడు గుడ్డి రాతలు. ఓకే, ఈనాడుపై పడ్డారు మళ్ళీ. అసద్ పాలన అంతం. ఓకే, వేర్వేరు చోట్ల 2 చోట్ల ప్రమాదాలు, 7 దుర్మరణం.
సోషల్ మేనియా, యువత టీనేజర్లలో వ్యసనంగా మారిన సోషల్ మీడియా. దేశంలో 400 మిలియన్ల మంది సోషల్ మీడియాలో యాక్టివ్. తల్లిదండ్రులు పుస్తకాలను చదివితే పిల్లలు చదువుతారు. గత ప్రభుత్వంలో ఇంగ్లీష్ మీడియం అమలు చేసిన వైఎస్ జగన్. ప్రస్తుతం ఇంగ్లీష్ మీడియం ఉంటుందో లేదో తెలియదు. ది శూద్ర రెబిలియన్ పుస్తకావిష్కరణలో సామాజిక కార్యకర్త ఐలయ్య. బీజేపీ మహిళా నేతపై టీడీపీ నేతల దాడి. కర్రలు రాళ్లతో దాడులు, ప్రాణభయంతో లక్ష్మీ పరుగులు. ఆటో డ్రైవర్ల వల్ల ప్రమాదాలని హోంమంత్రి అనిత అన్నట్లుగా పుకారు లేపుతున్నారు. వసతి గృహంలో కలకలం. ఏలూరు మిషనరీ వసతి గృహంలో బాలిక ప్రసవం. నవజాతి శిశువును భవనం నుంచి విసిరివేయడంతో ఉలికిపాటు. శిక్షణ పొందుతున్న వ్యక్తిపై అనుమానాలు. ఆసుపత్రికి బాధిత మహిళ. మా ఫిర్యాదులపై చర్యలు తీసుకోరా. రాష్ట్రంలో చట్టం టీడీపీ వారికి ఒకలా, వైఎస్ఆర్సీపీకి ఒకలా అన్నట్లుగా ఉంది. లోకేష్ అయ్యన్న పాత్రుడు ప్రోద్బలంతో మాపై అసభ్యంగా పోస్టులు పెట్టారు. వీటన్నిటిపై గత నెల 19న ఫిర్యాదు చేశాం. అమ్మటి రాంబాబు చెప్తున్నాడు. పోలీసులు చర్యలు తీసుకోకపోతే నిరసన చేపడతాం, చట్టబద్ధంగా పోరాడతాం. అయ్యో అయ్యో అయ్యో. కంటి వైద్యుడి నుంచి కర్కశ నియంత దాకా అంట. కంటి వైద్యుడిగా చేశాడు, కర్కశ నియంత దాకా ఎదిగాడు. ఇవి సాక్షిలో వచ్చినటువంటి మెయిన్ పేజ్ వార్తలు. ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి మెయిన్ పేజ్ వార్తలు ఏంటో చూద్దాం. అధికారంతో అరాచకం. వైసీపీ హయాంలో స్వాహా పర్వం. 5 ఏళ్ల జగన్ పాలనలో యథేచ్ఛగా ప్రైవేటు ప్రభుత్వ ఆస్తులు, ప్రకృతి వనరుల దోపిడీ. చేతులు మారిన వేల ఎకరాల భూములు. ఇసుక, గనులు, రేషన్లో భారీ అక్రమార్జన. నెంబర్ 2 పెద్దిరెడ్డి వేల కోట్ల ఆర్జన. పల్నాడులో పిన్నెల్లి సంపాదన 1000 కోట్ల రూపాయలు. కార్మికుల శ్రమ దోచుకున్న శంకర నారాయణ. రోజా ఇలాకాలో మున్సిపల్ చైర్పర్సన్ పదవి బేరం. కడప జిల్లాలో 3500 ఎకరాల ఆక్రమణ. 5 ఏళ్ల కాలంలో వైఎస్ఆర్సీపీ అరాచకాలు ఏంటి అనేది ఈ వార్తలో క్షుణ్ణంగా రాశారండి. 5 ఏళ్ల కాలంలో వాళ్ళు ఎవరెవరు ఏమేం చేశారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కొడాలి నాని, అమ్మటి రాంబాబు, వీళ్ళందరూ, రోజా, వీళ్ళ అరాచకాలు ఏమున్నాయి, ద్వారంపూడి దందాలేంటి, ఇవన్నీ కూడా రాశారు. వెనక బడింది. ఒక్క పాఠశాలకు దక్కని 5 స్టార్ రేటింగ్. 4 సార్లు దక్కిన బడులు తక్కువే. 4 స్టార్లు తక్కినవి కూడా బడులు తక్కువే అంట. ఎక్కువగా 2-3 స్టార్లకే పరిమితం. ఏకంగా 398 బడులకు 0 స్టార్ రేటింగ్. సర్కారు స్కూళ్ళలో సదుపాయాలేమి అంతంత మాత్రంగానే అభ్యసన ఫలితాలు. జగన్ ప్రభుత్వ నిర్వాకంతో దీనస్థితిలోకి ప్రభుత్వ పాఠశాలలు. ఆర్ఓఆర్ అప్పీళ్ల బాధ్యత మళ్ళీ ఆర్డీఓలకే. జిల్లా రెవెన్యూ అధికారులపై భారం పెరుగుతున్నందునే వారికి ఇతర బాధ్యతలు ఉండడంతో అప్పీళ్లను పట్టించుకోవడం లేదు. దీంతో ఆ అధికారాన్ని వారి నుంచి తప్పించాలని రెవెన్యూ శాఖ యోచన. త్వరలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు. కొండపై కుప్పిగంతులు. తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్న యువత. చికెన్ పొట్టేళ్లు కోసి పెట్టాలా? పేరెంట్ టీచర్ మీటింగ్లో ప్రభుత్వంపై టీచర్ అశోక్ రెడ్డి ఫైర్. ఆయన వైఎస్ఆర్ ఉపాధ్యాయ సంఘం నాయకుడు. అనంతపురం జిల్లాలో ఘటన ఆలస్యంగా వెలుగులోకి.
ఇవ్వండి ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.